ఇవాల్టి అమ్మ కథ పరివర్తన. సరస్వతి తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం, సమాజం నుండి మద్దతు లేకపోవడం వంటి కారణాలు ఆమెను లోపల నుంచి కుంగదీశాయి. సహాయం అడగడానికి భయం, ఎవరూ అర్థం చేసుకోరు అనే భావన ఆమెను మరింత ఒంటరిగా చేసింది. చివరికి తప్పు నిర్ణయం తీసుకునే స్థితికి ఆమె మనస్సు చేరింది. ఆ బలహీనమైన క్షణంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఇది తన తప్ప అంటే కాదు. ఇది ఒక్కరి తప్పు కాదు. ఇది మనం సమాజంగా కలిసే ఎదుర్కోవాల్సిన సమస్య. ఇది ఎందుకు జరుగుతోంది, కారణాలు ఏంటి అని ఆలోచిస్తే ఈ జెన్జీ తరంలో మానసిక ఆరోగ్యంపై మాట్లాడడానికి ఉన్న అపోహలు, నేను బలంగా ఉండాలి అనే తప్పుడు ఒత్తిడి, ఆన్లైన్ ఆఫ్లైన్ పోలికలు, అవమానాలు, సహాయం అడగడం బలహీనత అన్న భావన, కుటుంబం స్నేహితులలో తన బాధను వినేవారు లేకపోవడం. ఇప్పటి తరానికి ఉండాల్సిన ఉత్తమ ప్రవర్తన ఏమిటంటే వినడం నేర్చుకోండి. ఎవరు బాధలో ఉన్నా వెంటనే తీర్పు ఇవ్వకుండా వినండి. ఏమి సహాయం కావాలి అని అడగడం కూడా ఒక శక్తి అని గ్రహించండి. కౌన్సిలర్, టీచర్, తల్లిదండ్రులు, నమ్మకమైన వ్యక్తిని సంప్రదించండి. ఆన్లైన్ ట్రోలింగ్, అవమానం, పోలికలు ఇవి నిజ జీవితాన్ని గాయపరుస్తాయి. జాగ్రత్త. స్నేహితుల ప్రవర్తనపై శ్రద్ధ పెట్టండి. దూరంగా ఉండటం, నిరాశ మాటలు, నిశ్శబ్దం వంటి మార్పులను గమనించండి. స్వీయ సంరక్షణ ఏంటంటే నిద్ర, వ్యాయామం, మాట్లాడడం. చిన్నవే అయినా మార్పు కనపడుతుంది. నెగిటివ్ స్టిగ్మా తొలగించండి. మానసిక ఆరోగ్యం కూడా ఆరోగ్యమే. బహిరంగంగా మాట్లాడండి. ముఖ్య సందేశం ఏంటంటే ఒక జీవితం చాలా విలువైనది. సమస్య ఎంత పెద్దదైనా పరిష్కార మార్గాలు ఉంటాయి, కానీ అవి కలిసి వెతుక్కోవాలి. మనం మాట్లాడితే, వింటే, సహాయం అడిగితే ఇలాంటి విషాదాల నుండి తప్పించుకోవచ్చు. మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా తీవ్రంగా కుంగిపోతున్నట్లు అనిపిస్తే వెంటనే నమ్మకమైన పెద్దవారిని లేదా మానసిక ఆరోగ్య సహాయ సేవలను సంప్రదించండి. సహాయం అందుబాటులో ఉంటుంది. మీరు ఒంటరిగా లేరు. ఆలోచించండి.